హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే డే 2 అట్ ప్రొద్దుటూరు అనమాట. మేము ఆ రోజు ఎక్కడెక్కడికెళ్ళాం, ఏమేం చేశామనైతే ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నా. ఇంకా బుడ్డోడి బర్త్‌డే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మాకు పూజకి షాపింగే ఉండింది కొంచెం. ముందు రోజు షాప్స్ అన్నీ బంద్ అయిపోయాయి గదా! సో, ఈరోజైతే కొంచెం ఎక్కువే షాపింగ్ ఉండింది మాది. ఇంకా ఊరెళ్ళినప్పుడైతే మేము కొన్ని సరుకులు గూడా అక్కడి నుంచయితే తెచ్చుకుంటుంటాం. ఇంకా స్నాక్స్ ఇంకా మన ఊరికెళ్తే మనం అన్నీ తెచ్చుకుంటాం గదండీ! బెంగుళూరులో అయితే అన్నీ దొరకవు. ఇంకా మార్నింగ్ అయితే మా బుడ్డోడిని ఎత్తుకొనైతే మేము ఇక్కడ ఎర్రకారం దోసలు చాలా ఫేమస్ అండి ప్రొద్దుటూరులో. ఇంకా అక్కడికైతే టిఫిన్ తీసుకోవడానికైతే వచ్చాము. ఇంకా ఆయన ఆయిల్ ఎక్కువేస్తుంటే చెప్తున్నాడు ఎయొద్దంటండి ఆయిల్ తనకి అని. ఆయనేమో ఆయిలేస్తేనే అమ్మా ఇవి టేస్ట్ అని నన్ను చెప్తున్నాడు. ఇంకిక్కడ చిట్టి గారెలనేసి ఇవి అలసంద వడలు. ఇవి గూడా చాలా ఫేమస్. చాలా క్రిస్పీగా ఉన్నాయి. తినొద్దనుకున్నా చూస్తే తినకుండా ఆగలేము. ఇంకా తర్వాత మేము దాల్ మిల్‌కయితే వచ్చాము. ఇంకా పిల్లలకి చూయిద్దామని అక్కడ ఎలా ఉంటదని పిల్లలతో అయితే వచ్చామనమాట అక్కడికి. ఇదైతే శనగపప్పు అంటారు గదా! చెన్నా దాల్. ఇవే బ్లాక్ చెన్నా పొట్టండి అది. ఇంకా అక్కడ మిషన్‌లో అయితే మనం ఆ బ్లాక్ శనగలే మనకి చెన్నా దాల్ అవుతాయి గదా! తర్వాత స్టెప్ వచ్చి ఇలా పప్పులవుతాయి. ఇంకా మా పిల్లలైతే ఆ పప్పులతో ఆడుకుంటూ అలా స్పెండ్ చేశారు. ఇంకా ఇవైతే నూక పప్పు అంటారు. ఈ హోటల్స్ వాళ్ళు చట్నీ చేయడానికి అలా అయితే వాళ్ళు అవి పర్చేస్ చేసుకుంటారంట. ఇంకా యాక్చువల్‌గా అయితే మేము అది ఇక్కడి నుంచి మిషన్ అయితే స్టార్ట్ అవుతది. ఫస్ట్ బ్లాక్ చెన్నాని పొట్టు తీయడం అదంతా ఇక్కడ జరుగుతది. తర్వాత చెన్నా దాల్‌గా అక్కడ మారుతదనమాట. నేనైతే రివర్స్‌లో షూట్ చేశా. ఇంకా అవైతే బఠానీ అంట. నల్ల శనగలు అంటారు గదండీ! అవన్నమాట అవి. ఇంకా మా పిల్లలైతే అక్కడికి, ఇక్కడికి అన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ళకు ఫస్ట్ టైమ్ అనమాట. మా బాబు చిన్నప్పుడైతే అక్కడికొచ్చిందన్నాడు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకిప్పుడైతేనే కొంచెం అర్థమవుతది గదా! ఏంటి అవి అనేసి. ఇంకా ఇక్కడేమో శనగపిండి ఆ పప్పులు తయారయ్యాక మరి శనగపిండి గూడా చేస్తారు. వాటి మిషన్ అంట అది. అందులోనే శనగపిండి అయితే తయారవుతదంట. ప్రొద్దుటూరులో ఇలా చాలా మిల్లులుంటాయండి. పత్తి మిల్లు, శనగిత్తనాలకి, రైస్ మిల్లు ఆ ఏరియా అంతా మిల్లులే ఉంటాయి ఎక్కువ. ఇంకిదేమో ఆ పొట్టు ఉంటది గదా! వేస్ట్ చేయకుండా వాళ్ళైతే ఆ బ్యాగ్స్‌కి ప్యాక్ చేస్తున్నారు. మనకి ఇట్లా ఫార్మర్స్ యానిమల్స్‌కి ఫుడ్‌గా అయితే తీసుకెళ్తారంట అది. ఇంకా ఇది వివేకానంద క్లాత్ మార్కెట్. ఇది సండే అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మండే వచ్చాం మరి. సండే రోజైతే ఏ షాప్స్ ఉండవండి ఊర్లో. ఇంకా అది గాక గురు పౌర్ణమి అయ్యుండి అస్సలు ఏ షాప్స్ ఓపెన్‌లో లేవు. మాకు ఆ రోజు ఏ పని జరగలేదు. ఇంకా అక్కడైతే పెళ్లి కూతురులా బొమ్మల్ని భలే రెడీ చేశారు. ఇక్కడ ఎలా అంటే షాప్స్ నార్మల్‌గా మనకి అన్ని ఊర్లలో లాగుండవు. ఇక్కడ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇలాంటి కాంప్లెక్స్ ఒక 10 పైనైతే ఉంటాయి ఊరు మొత్తం. ఒకే కాంప్లెక్స్‌లో అన్నీ అయితే దొరుకుతాయన్నమాట. ఒక చోట శారీస్, షర్ట్ పీసెస్, టవల్స్, బ్లాంకెట్స్, బెడ్‌షీట్స్ అన్ని షాప్స్ అయితే క్లాతింగ్‌కి సంబంధించినవన్నీ అయితే ఒకే చోట ఉంటాయి ఇక్కడ. ఇంక ఈరోజు షాపింగ్ అయితే మేము మా మా మదర్‌కి, మా సిస్టర్‌కి, మా సిస్టర్ ఇన్ లాకి తర్వాత అనురాగ్ వాళ్ళ మదర్‌కి, అనురాగ్ వాళ్ళ సిస్టర్‌కి అందరికీ అయితే శారీస్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా పూజ చేసుకుంటున్నాం గదా! మేము మా మా వరకే మా ఇంట్లో మా వరకే పిలుచుకుంటున్నాం. ఎక్కువ పిలుచుకోవట్లేదు. ఆల్రెడీ మేము ఇండ్లు ఓపెనింగ్ చేసుకున్నప్పుడు అందరిని అయితే బంధువులను పిలుచుకొని చేసుకున్నాం. సో, ఈసారి మా ఇంట్లో వరకే పిలుచుకొని ఇంకా ఎలాగో మా అపార్ట్మెంట్‌లో మా ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళనంతా ఫ్రెండ్స్‌నైతే పిలుచుకుంటాం అనుకుంటున్నాం.
ఇంకా కొన్ని శారీస్ అయితే చూసాము. మా అత్త కూడా తీసుకున్నారు. ఇంకా మా పిల్ల అయితే "నువ్వు తీయకు, వీడియో తీయకు" అనేసి చెయ్యి అడ్డం పెడుతూనే ఉంది. కొన్ని శారీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. నేనిక్కడ ఈ షాప్‌లో అయితే అమ్మవారికి కట్టించడానికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అయితే ఒక శారీ తీసుకున్నా. ఇంకా నేను చెప్పాను గదా! నిన్నటి వ్లాగ్‌లో మా మదర్ అయితే నాకు ఒడిబియ్యం పెడతారని. అలా ఒడిబియ్యం పెట్టినప్పుడైతే మళ్ళీ మా మదర్ గూడా మాకి పుట్టినింటితో సమానం గదా! అక్క చెల్లెలవుతారు గదా! మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్‌కి అలా. సో, మరి మేము రిటర్న్‌గా మా అమ్మకైతే శారీ పెడతామనమాట. సో, అందుకని అలా ఆ శారీస్ కూడా చూస్తున్నాం. ఇంకా నాకక్కడ నచ్చక మళ్ళీ నేనైతే సీఎంఆర్‌కే వచ్చైతే తీసుకున్నాను. ఇంకా మేము డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ ప్రొద్దుటూరులోనే తెచ్చుకుంటామని చెప్పాను గదా! అందుకనేసి ఇక్కడ కొత్తగా ఒక షాప్ పెట్టింటే అక్కడికైతే వెళ్ళాం. బట్ ఇక్కడ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా వెయిట్ లాస్‌కి సంబంధించిన పొడులు, కరివేపాకు పొడి అలాంటివన్నీ గూడా ఉన్నాయక్కడ. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేట్స్ అంట, ఇంకా తర్వాత కొర్రలున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఒకే చోట. ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే నాకు బ్లాక్ నూగులైతే నల్ల నూగులంటారు గదండీ! అవి కావాల్సొచ్చుంటే ఇంక అక్కడ కనిపిచ్చాయి. ఇంకా తర్వాత ఇవేంటో తోక మిరియాలంట. అంటే విన్నా కానీ నాకు కూడా తెలీదు అవి ఎందుకు యూజ్ చేస్తారని. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను షాప్ అతన్ని అడిగాను, "ఇదేంటి అన్నా? ఎందుకు యూజ్ చేస్తారేంటి?" అంటే, "నాకేం తెలుసమ్మా అవేంటో అందరూ అడుగుతున్నారని తెప్పించాము" అని నా మీదకి అరిచేశాడు. నాకు అర్థం కాలే ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడని. కొంచెం పెద్దాయననమాట ఆయన. ఇంకా సరేలే అని నేను కూడా ఎక్కువ ఆయన్నేం అడగలేదు. సో, మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఏవేవో చిప్స్ పాపడ్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ. కాకపోతే మేము కొన్నే తీసుకున్నాము. మేము తెచ్చుకునే షాప్ ఇది కాదనమాట. ఇదేదో కొత్తగా పెట్టింటే వచ్చాము. మేమైతే మా రిలేటివ్ షాప్‌లోనే ఎప్పుడూ తెచ్చుకుంటాము. వాళ్ళు మండీ బజార్‌లో అందరికి ఊరంతా వాళ్ళే సప్లై చేస్తారనమాట. హోల్‌సేల్ షాప్ లాగా. ఇంకా కానీ బాదం పప్పు అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. లాస్ట్ వ్లాగ్‌లో కూడా నేను చెప్పాను కదా! మనకి కాలిఫోర్నియా బాదం అని ఇంకొక బాదం అయితే చాలా కాస్ట్లీ. నాకు పేరు సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లా. అందులో షేర్ చేశాను. ఆ బాదం కూడా వీళ్ళతో అయితే ఉంది. కాస్ట్ ఎంతో చెప్పారు, మర్చిపోయాను. ఇంకా మేమైతే కొన్ని తీసుకొని మరి చెప్పా కదా! మా రిలేటివ్ షాప్‌కి అయితే వచ్చాం. ఆయనైతే ఇంక బండి వేసుకొని క్లోజ్ చేసేసారు పాపం. ఇంకా మేమొచ్చామని మా కోసం అయితే మరీ ఓపెన్ చేశారు. ఆయన చెప్తున్న స్టాక్ అయితే ఇప్పుడు సరిగ్గా లేదు. పండగ సీజన్ వస్తుంది కదా! ఇంక అన్నీ ఆర్డర్ చేశాము. వస్తాయని అయితే చెప్తున్నారు. వాళ్ళకి అస్సలు స్టాక్ ఉండదండి. ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది. అవి బాదం పప్పు. ఇంకా ఇవి చూయించాడు ఆయన. ఇవి తెల్ల నువ్వులకి పెద్దగా, వాటర్‌మెలన్ సీడ్స్‌కి చిన్నగా ఉన్నాయి. ఏంటివి ఇవి అని అడిగితే అవి ఆఫ్ఘనిస్తాన్ మస్క్ మిలన్ సీడ్స్ అంట. కొన్నైతే తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ ఒక రైస్ మిల్ ఉంది. రైస్ మిల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే వడ్లను రైస్‌గా మార్చే మిషన్. ఇంకా రైస్ మిల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా! సరే మేమైతే కార్‌లో రాలేదు, బస్‌కే వచ్చాము. ఇంకా వచ్చాం కదా అని ఒక 25 కేజీస్ ప్యాకెట్ అయితే తీసుకెళ్తున్నాం బెంగుళూరుకి. కార్‌లో వచ్చింటే కొంచెం కొన్ని తీసుకెళ్ళేవాళ్ళం, ఇంకా సరుకులు కూడా. ఇంకా బస్ అని భయపడుకుంటా అప్పటికే శారీస్ అన్నీ ఉన్నాయి, పిల్లలున్నారు, అన్నీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం కదా! మేము బస్ మరి మారాలి సిటీలో. మరి మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి కదా!
ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టమని ఒక చిన్న 25 కేజీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. బియ్యం అయితే అలా తయారవుతాయండి. అలా మిషన్‌లో వడ్లను వేసి చేస్తారు. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్‌కి పూజ కోసం అయితే నేను రామ్‌రాజ్‌లో తీసుకుందామని వెతుకుతున్నాం. మాకు ఏ రామ్‌రాజ్ షాప్‌లో కూడా మేము అడిగిన డిజైన్ దొరకలేదు. ఇంకా లాస్ట్‌కి మరి సీఎంఆర్‌లోనే దొరికింది. కడపలో మెయిన్ బ్రాంచ్ ఉందంట రామ్‌రాజ్‌ది. ఇంకా మాకు టైం లేదు అక్కడ వెళ్ళడానికైతే. సో ఇదేంటంటే రామ్‌రాజ్ బెల్ట్ అండి. ఇది మీకు తొందరలో చూపిస్తా. చాలా యూజ్‌ఫుల్. జెంట్స్‌కి అది యూజ్ అవుతది బాగా. వాళ్ళకిప్పుడు పంచ కట్టుకోవడం కొంచెం కష్టం కదండీ. వాళ్ళు ప్యాంట్లు వేసుకునే వాళ్ళకి అవి ఎక్కడ అలవాటు ఉంటాయి. మనం తిరుపతికెళ్ళినా అక్కడ కూడా యూజ్ అవుతాయన్నమాట అది. ఇంక ఇక్కడైతే ఇలాంటి స్వీట్ షాప్స్ అయితే ఒక 20 పైన ఉంటాయి ప్రొద్దుటూరులో. హ్యాపీగా ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు శ్రీమంతాలు కానీ ఏవైనా ఫంక్షన్స్ జరిగితే చాలా ఈజీగా అయితే అక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అత్తరసలు బాగా తింటుంటే అవి తీసుకోవడానికైతే వెళ్ళాము అక్కడికి. ఇంకా నేను బ్యాంగిల్స్ తీసుకోవాలని ఇక్కడికైతే వచ్చాను బ్యాంగిల్ స్టోర్‌కి. అక్కడ కూడా హడావిడిగా అంతా వరలక్ష్మి వ్రతం స్టఫే ఉందంతా. అన్ని చోట్ల బాగా అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. కొద్దిగా కాస్ట్లీయే కానీ మనం మంచిగా శారీ కట్టుకున్నప్పుడు మంచిగా బ్యాంగిల్స్ వేసుకుంటేనే కదా ఆ లుక్ ఉంటుంది. ఇంకా అది కాక ఒడిబియ్యంలో మా అమ్మ అయితే బ్యాంగిల్స్ కూడా పెట్టాలి. మాకెప్పుడు మా మదర్ వాళ్ళు ఎలా అంటే అమౌంట్ ఇచ్చి నీకు నచ్చిన శారీ, నీకు నచ్చిన గాజులు అన్నీ నీకు నచ్చినవే తీసుకో అని చెప్తారు. ఎప్పుడు వాళ్ళు మేము తెస్తామనరు. మీకు ఎలా ఇష్టమవుద్దో మీకే తెలుస్తుంది కదా అని అయితే నాకు అమౌంట్ ఇచ్చి నాకే షాపింగ్ చేసుకోమంటారు. ఇంకా నైట్ అయితే మేము రిటర్న్ బస్ ఎక్కడానికైతే వచ్చేసాం. ఇంకా మా ఇంట్లో వాడు బుడ్డోడైతే ఏడుపు ఎవరు కనిపించలేదు అనేసి. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.